ఇప్పుడు మనం పాఠంలోకి ప్రవేశిద్దాం. నగారా మోగిందా, నయాగరా దుమికిందా, నాలుగు రోడ్ల కూడలిలో ఏమది, అదే నగరారణ్య హోరు, నరుడి జీవన ఘోష. తల్లి ఒడి వంటి పల్లె సీమల్నొదిలి తరలివచ్చిన పేద రైతులు ఇనపెట్టెల్లాంటి ఈ పట్టణాల్లో ఊపిరాడని మీ బతుకులు. నగారా మోగింద. నగారా అంటే పెద్ద ఢంక. ఆ ఢంక మ్రోగితే ఎలా శబ్దం వస్తుందో నగరంలో కూడా అలాంటి పెద్ద పెద్ద చప్పుళ్ళు, పెద్ద పెద్ద ధ్వనులు వినిపిస్తూ ఉంటాయంట. నయాగర దుమికిందా. నయాగర, నయాగర అంటే జలపాతం. ఇది అమెరికాలో ఉన్నటువంటి జలపాతం. నయాగర అనే పేరుతో ఉన్న జలపాతం. చాలా ఉద్రిక్తతతో జలపాతం దుముకుతున్నప్పుడు ఏ విధమైనటువంటి శబ్దం వస్తుందో ఆ విధంగా ఆ నగరంలో వాతావరణం ఉందంట. నాలుగు రోడ్ల కూడలిలో ఏమది. నాలుగు రోడ్ల కూడలి, నాలుగు రోడ్లు కలిసేటువంటి ప్రాంతం అన్నమాట. అక్కడ ఏమది, అదే నగరారణ్య హోరు. అక్కడనే నగరం ఒక అరణ్యంతో పోల్చాడు. అరణ్యం ఏ విధంగా ఉంటుందో నగరం కూడా ఆ విధంగానే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. నగరారణ్య హోరు. నగరం అనేది అరణ్యం. అరణ్యం ఎట్లా ఉంటుందో నగరం కూడా ఆ విధంగానే ఉన్నది అని చెబుతున్నారు. నరుడి జీవన ఘోష. నరుడి యొక్క బ్రతుకు సాగించడం కోసం ఘోష, సముద్రం నుండి వచ్చేటువంటి ఘోష ఏ విధంగా ఉంటుందో ఇక్కడ నరుడు జీవనం సాగించుకోవడానికి కూడా అలాంటి ఘోష ఉంటుంది అని చెప్పేసి చెబుతున్నారు. తల్లి ఒడి వంటి పల్లె సీమల్నొదిలి తరలివచ్చిన పేద రైతులు ఇనపెట్టెల్లాంటి ఈ పట్టణాల్లో ఊపిరాడని మీ బతుకులు. తల్లి ఒడి బిడ్డకు రక్షణగా ఉంటుంది. తల్లి ఒడి లాంటి పల్లె సీమల్నొదిలి, పల్లెటూరిని వదిలిపెట్టేసి పట్టణాలకి వచ్చినటువంటి పేద రైతులు ఇనపెట్టెల్లాంటి ఈ పట్టణాల్లో, ఈ పట్టణం అంటే నగరం, ఇనప పెట్టె ఏ విధంగా ఉంటుందో ఆ చిన్నగా ఉన్నటువంటి ఆ ఇనపెట్టె లాగా ఇరుకైనటువంటి గదులు ఉన్నాయంట. ఆ గదులలో, ఆ పట్టణంలో ఉన్న గదులలో ఊపిరాడకుండా ఉన్నాయంట. చిన్న చిన్నగా ఇరుకైనటువంటి గదులు. ఊపిరాడని మీ బతుకులు. కవి గారు ఈ విధంగా చెప్తున్నారు. విశాలమైనటువంటి పల్లెను, చక్కటి వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం కలిగిన పల్లెను, విశాలమైనటువంటి ఇళ్లను వదిలిపెట్టేసి ఇరుకైనటువంటి గదుల్లో జీవితాన్ని గడపడం ఎంత దుర్భరంగా ఉంటుందో కవి గారు చెబుతున్నారు. నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే. మరి నీ బతుకు పేజీలు తిరిగేసేదెవరో. ఉదయమే బస్సుల్లో, రిక్షాల్లో, పేవ్మెంట్లపై విరబూసిన కాన్వెంటు పువ్వుల సందడి, రాలే చదువుల పుప్పొడి. నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే. నగరంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కష్టాలు, సుఖాలు కలగల్పుకొని ఉంటాయి. సుఖాల కంటే ఎక్కువగా కష్టాలే ఉంటాయి. ప్రతి వ్యక్తి యొక్క జీవితము చదవదగినటువంటి పుస్తకం అని చెప్పేసి అంటున్నారు కవి. అయితే ఆ పుస్తకాన్ని తిరిగేయాలంటే ఎవరో ఒకరు ఉండాలి కదా. మరి ఎవరైనా తిరిగేస్తున్నారా? ఎవరు కూడా తిరిగేసేవారు లేరు. మరి నీ బతుకు పేజీలు తిరిగేసేదెవరో? ఎవరి గోల వాళ్ళదే, ఎవరి నడక వాళ్ళదే, ఎవరి పనులు వాళ్ళవే. కాబట్టి తీరిక లేదు. వారి పుస్తకాన్ని, ప్రతి వ్యక్తి యొక్క జీవితము ఒక పుస్తకమే. ఆ పుస్తకాన్ని తిరిగేసేది ఎవరు అని చెప్పేసి కవి గారు అంటున్నారు. ఉదయమే బస్సుల్లో, రిక్షాల్లో, ప్రొద్దున లేవగానే బస్సుల్లో కానీ రిక్షాల్లో కానీ, ఇప్పుడైతే రిక్షాలు లేవు, ఆటోలు కానీ బస్సుల్లో కానీ
వ్యాన్లలో కానీ పిల్లలు పాఠశాలకి వెళ్తూ ఉంటారు. పేవ్మెంట్లపై విరపూసిన కాన్వెంట్ పువ్వుల సందడి. ప్రొద్దున్నే కొంతమంది ఏమో బస్సులలో కానీ, ఆటోలో కానీ, రిక్షాలలో కానీ వెళ్ళేటువంటి వాళ్ళు, మరికొందరు కాలినడకతో నడకదారుల్లో వెళ్ళేటువంటి పిల్లలు కొంతమంది ఉంటారు. ఎలా ఉంటారంట, విరబూసినటువంటి పువ్వులతో ఆ పిల్లలని పోల్చడం జరిగింది. వారంతా కూడాను చక్కగా చదువు నేర్చుకోవాలని పాఠశాలకి వెళ్తూ ఉంటారు. కాన్వెంట్ పువ్వుల సందడి, వారంతా కూడాను సందడి సందడిగా వెళ్తూ ఉంటారంట. రాలే చదువుల పుప్పొడి, వారంతా చదువుల కోసమై పాఠశాలకి వెళ్తూ ఉంటారు. వారి మాటల్లో చదువుల గురించి వినిపిస్తూ ఉంటుంది. ఆలోచించండి, చెప్పండి. పల్లె సీమల్ని కవి తల్లి ఒడితో ఎందుకు పోల్చాడు? పట్టణాలను ఇనపెట్టెలు అని అనడంలో కవి ఉద్దేశం ఏమై ఉంటుంది? నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే అనే వాక్యం గురించి మీకు ఏమర్థమైంది? పేవ్మెంట్లపై విరబూసిన కాన్వెంటు పువ్వుల సందడి అని కవి ఎవరి గురించి అన్నారు? దీని గురించి మీ అభిప్రాయం తెలపండి. సిటీ అంటే అన్ని బ్యూటీ బిల్డింగులు కావు. సిటీ అంటే అన్ని బ్యూటీ బిల్డింగులు కావు. అటు భవంతులు, ఇటు పూరిళ్ళు. దారిద్ర్యం, సౌభాగ్యం సమాంతర రేఖలు. ఇది వెరైటీ సమస్యల మనుష్యుల సమ్మేళన కోలాహలం. ఎంత చేసినా ఎవరికి తీరిక దక్కదు, కోరిక చిక్కదు. మెర్క్యూరీ నవ్వులు, పాదరసం నడకలు. కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకి 3 కాళ్ళు, ఉన్నవాళ్ళకి 4 కాళ్ళు. చూడండి, కవి ఇక్కడ ఎంత చక్కగా చెప్పారు. సిటీ అంటే అన్ని బ్యూటీ బిల్డింగులు కావు. చాలామంది ఏమనుకుంటారంటే సిటీ అనగానే అబ్బా పెద్ద పెద్ద బిల్డింగులు, అందమైనటువంటి నగరం అనుకుంటారు. ముందు కనిపిస్తాయి, కానీ దాని వెనకల ఏ విధమైనటువంటి సమస్యలు ఉంటాయి అనేటువంటిది కవి గారు చెప్తున్నారు. అటు భవంతులు, ఇటు పూరీళ్ళు. ఒకవైపు భవంతులు ఉన్నప్పటికీ వాటి పక్కనే పూరిళ్ళు ఉన్నాయి. దారిద్ర్యం, సౌభాగ్యం సమాంతర రేఖలు. ఒకవైపు దారిద్ర్యం ఉంది, మరొక వైపు సౌభాగ్యం ఉంది. ఇవి 2 కూడాను ఎప్పటికీ కలుసుకోలేనంత దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. అవి ఎప్పటికీ కలుసుకోలేవు, సమాంతర రేఖలుగా పోతూ ఉంటాయంట. ఇది వెరైటీ సమస్యల మనుషుల సమ్మేళన కోలాహలం. ఎంత చేసినా ఎవరికి కూడాను తీరిక అనేటువంటిదే చిక్కదు. ప్రొద్దున లేచిన నుండి తను పని చేసుకోవాలి అనే ఆరాటంతో, పరుగుల జీవితంతో జన సమూహాలు కదలి వెళుతూ ఉంటారు. జన కోలాహలం, సందడి సందడిగా వెళుతూ ఉంటారు. ఎవరి పనులకు వారు, ఎవరు చేయగలిగేటువంటి పనుల్లో వాళ్ళు పనుల పరుగులో వెళుతూ ఉంటారు. మరి ఎంత చేసినా ఏమైనా మిగులుతుందా అంటే డబ్బులేమీ మిగిలవు. ఎంత చేస్తే వాళ్ళకి అక్కడికక్కడికే సరిపోతున్నాయి. వాళ్ళ యొక్క కోరికలు ఉంటే ఇంకేదైనా ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలనో, లేకపోతే ఇంకేదైనా ఒక మంచి ఖరీదైన వస్తువులు కొనుక్కోవాలనో, ఏదైనా వాళ్ళు అనుకున్నట్లయితే ఆ కోరిక వాళ్ళది తీరుతుందా? మరి ఏమైనా సమయం ఉంటుందా? కాస్త విశ్రాంతి ఉంటుందా అంటే విశ్రాంతి ఉండదు. వాళ్ళు కావాలనుకున్నటువంటి దాన్ని పొందలేరు. కోరిక చిక్కదు. ఎంత చేసినా ఎవరికి తీరిక దొరకదు, కోరిక చిక్కదు అని చెప్తున్నారు. మెర్క్యూరీ నవ్వులు, పాదరసం నడక. నవ్వేటువంటి నవ్వులు మాత్రం చక్కగా లోపల మనసులో బాధ ఉన్నా పైకి మాత్రమే నవ్వగలుగుతూ ఉంటారు. పాదరసం నడకలు, ఆగకుండా పరుగులు పెట్టడమే. పాదరసం నేలపైన పడ్డదంటే అది మనకి దొరకదు, నిలవకుండా జారిపోతుందన్నమాట. ఆ విధంగా పాదరసం నడకలంట. కొందరికి 2 కాళ్ళు, అంటే నడకదారిన వెళ్ళేటువంటి వాళ్ళు అన్నమాట. కొందరికి 2 కాళ్ళు. రిక్షా వాళ్ళకి 3 కాళ్ళు, అంటే రిక్షా లాగుతూ రిక్షాలో కూర్చొని వెళుతూ ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు.
ఆటో కానీ రిక్షా కానీ అందులో కూర్చొని ప్రయాణం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఉన్న వాళ్ళకి 4 కాళ్ళు. ఏంటి 4 కాళ్ళు అని విచిత్రంగా అనిపిస్తుంది కదా. 4 కాళ్ళు అంటే కారు కానీ జీప్ కానీ ఇలాంటి వాటికి 4 టైర్లు ఉంటాయి కనుక వాటిని కాళ్ళు అనే పేరు పెట్టారు. 4 కాళ్ళు, ఆ 4 కాళ్ళ వాహనం అది కనుక డబ్బున్నటువంటి వాళ్లకు కారులో వెళ్తున్నారు. మరి కొంచెం డబ్బున్నటువంటి వ్యక్తి రిక్షాలో కానీ ఆటోలో కానీ వెళ్తున్నారు. మరి అసలే డబ్బు లేనటువంటి వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. కనుక ఇక్కడ కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకి 3 కాళ్ళు, ఉన్న వాళ్ళకి 4 కాళ్ళు అనేటువంటి విధంగా కవి చక్కగా మధ్యతరగతి వారి గురించి, డబ్బు బాగా ఉన్నటువంటి వారి గురించి, నిరుపేద వ్యక్తి గురించి చాలా అర్థం చేసుకొని కవి గారు ఈ మినీ కవితలలో ప్రజల యొక్క కష్టాలు సమస్యలు ఏ విధంగా ఉంటాయో ఈ నగర గీతం ద్వారా వారు చక్కగా తెలియజేశారు. నగరంలో అన్ని పక్కల సారించాలి మన చూపులు, మహానగరాల రోడ్లకి మరణం 4 వైపులు. నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి, నగరం అర్థం కాని రసాయనశాల, నగరం అర్థం కాని రసాయనశాల, నగరం చిక్కువీడని పద్మ వ్యూహం. నగరంలో అన్ని ప్రక్కల కూడాను మనము చూస్తూ వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏ కొంచెం మనము అలక్ష్యం చేసినా ఎక్కడ నుండి ఏమొచ్చి మన పైన పడుతుందో, ఏం జరుగుతుందో అనేటువంటి భయము ఉంటుంది. అందుకని మనము చాలా జాగ్రత్తగా మనము నడుస్తున్నప్పుడు చూస్తూ నడవాలి అని చెప్పేసి చెప్తున్నారు. మహానగరాల రోడ్లకి, ఆ పెద్ద పెద్ద నగరాలలో రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్లకి నుంచి మనం వెళుతూ ఉంటే 4 రోడ్లలో కూడాను మరణం పొంచుకొని ఉంటుంది. ఎక్కడ అంటే చెప్పలేము, ఎటు నుంచి వస్తుందో చెప్పలేము, ఏం జరుగుతుందో చెప్పలేము. అక్కడ ఉన్నట్టు ఉంటాము కానీ అది ఎక్కడ నుంచి ఏది వచ్చి పైన పడుతుందో, ఎక్కడ నుంచి ఏ కారు వచ్చి నెట్టేస్తుందో, యాక్సిడెంట్ చేస్తుందో తెలియదు. బైకే యాక్సిడెంట్ చేస్తుందో, లారీ యాక్సిడెంట్ చేస్తుందో, బస్సే వస్తుందో తెలియదు. ఏం జరుగుతుందనేటువంటిది తెలియదు. అందుకే మరణం 4 వైపులు కూడాను పొంచుకొని ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వెళ్ళాలి. లేకపోయినట్లయితే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలిసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి చెబుతున్నారు. నగరం మహావృక్షం, నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి. నగరాన్ని మహావృక్షం అని చెప్పేసి అన్నారు. పెద్ద వృక్షం అని, వృక్షం అంటే మహావృక్షం అంటే పెద్ద చెట్టు. ఆ పెద్ద చెట్టుపై అనేక రకాల పక్షులు పిచ్చుకలు వాలుతూ ఉంటాయి. సాయంత్రం కాగానే అన్నీ వచ్చేసేసి వాలుతుంటాయి. మళ్ళీ ప్రొద్దు పొడవక ముందే అవి నిద్ర లేచి మళ్ళీ అవి ఎక్కడివి అక్కడికి వెళ్ళిపోతాయి. ఆ చెట్టు మీద ఒక్క పక్షి చూద్దామన్నా కనిపించదు. ఎందుకంటే అవి గింజల్ని తినాలి కదా, ఏదో ఒక రకమైనటువంటి వాటికి ఆహారం కావాలి కదా. ఆహార సేకరణ కోసము అవి ఎక్కడికో 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 వెళుతూ ఏదో తిని అవి తన కడుపు నింపుకొని మళ్ళీ సాయంకాలం కాగానే ఆ చెట్టు పైన వాలినట్లుగా ఈ నగరంలో ఉన్న వ్యక్తులు కూడాను ఆ విధంగానే ఉంటారు అని చెప్తున్నారు. ఎవరికి వారే ఏకాకి. వారికి ఎంతమంది ఉన్నా, బంధువులున్నా, స్నేహితులున్నా, వారు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటువంటి సమయం ఉండదు. ఒకరి పనుల్లో ఒకరు బాధ్యత తీసుకోరు. ఎవరికి వారే ఏకాకి, ఒంటరిగా జీవిస్తారు అని చెప్తున్నారు కవి. నగరం అర్థం కాని రసాయనశాల. ఏ విధంగా ఉంటుందంటే రసాయనశాల, అందులో ఏమీ అర్థం కాని గజిబిజిగా ఉంటుంది. అందులో ఉన్నటువంటి
ఒక ద్రవాన్ని మరో దాంట్లో పోస్తే అది ఏం జరుగుతుందో తెలియదు, ఎలాంటి ముప్పు వాటిల్లుతుందో తెలియదు, మంటలే వస్తాయా, ఇంకేదైనా జరుగుతుందా తెలియదు. ఏమి అర్థం కానటువంటి విధంగా ఉంటుందో రసాయనశాల, అలాగే నగరం కూడా ఎవరికి అర్థం కాకుండా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. నగరం చిక్కువీడనటువంటి పద్మ వ్యూహంలాగా ఉంటుంది. చిక్కుగా ఉంటుంది పద్మ వ్యూహం. అందులో వెళ్ళినటువంటి వారు అందులో చిక్కుకోవడమే, కానీ మళ్ళీ తిరిగి వచ్చేటువంటి ప్రసక్తి ఉండదు. ఎందుకంటే నగర జీవితానికి అలవాటు పడినటువంటి వ్యక్తి మళ్ళీ తను పల్లెకు రాలేడు, పల్లెల్లో జీవనాన్ని సాగించలేడు. ఈ నగరం కూడా పద్మ వ్యూహం లాంటిదే అని చెప్పేసి అంటున్నారు. నగరంలో చిక్కుకున్నాడంటే సామాన్యుడు అతను పద్మ వ్యూహంలో చిక్కుకున్నట్లే. ఆ పద్మ వ్యూహం నుండి తప్పించుకొని ఎలా రాలేరో ఈ నగరం కూడా అంతే అని చెబుతున్నారు కవి. ఒకసారి చదవండి, ఆలోచించండి అనే దాని గురించి 4 ప్రశ్నలు ఇస్తాను. సిటీ అంటే అన్ని బ్యూటీ బిల్డింగులు కావు, ఇది వాస్తవమేనా? ఎందుకు? 2 కాళ్ళు, 3 కాళ్ళు, 4 కాళ్ళు అని కవి అనడంలో ఉద్దేశం ఏమిటి? మహానగరాల రోడ్లకి మరణం 4 వైపులు అంటే ఏమిటి? నగరాన్ని రసాయనశాల అని, పద్మ వ్యూహం అని కవి అనడంలో ఉద్దేశం ఏమై ఉంటుంది? నగర గీతం పాఠ్యంలోని తాత్పర్యాన్ని చూద్దాం. నగరంలో అనేక వాహనాల శబ్దాలు ఉంటాయి, మనుషుల మాటలు, చిరు వ్యాపారుల కేకలు, మనుషుల సందడి. నగరంలో 4 రోడ్ల కూడలిలో వినిపించేటువంటి వాహనాల శబ్దము అది చాలా భయంకరంగా, గుండె లదిరిపోయేలా ఢంకానాదంలాగా ఉంటుంది. చాలా వేగంగా దూకే నయాగర జలపాతం హోరులాగా అక్కడి శబ్దాలు భయంకరంగా అనిపిస్తుంటాయి. నిజానికి అరణ్యం లాంటి నగరం చేస్తున్నటువంటి ధ్వనిలా నగరజీవి బతుకు పోరాటంలోంచి వచ్చిన ఉరుములాంటి శబ్దంలా ఉన్నాయని కవి వర్ణిస్తున్నాడు. అమ్మ ఒడి బిడ్డకు రక్షణగా ఉంటుంది. పల్లె కూడా ఆ పల్లెల్లో ఉన్న వ్యక్తికి తల్లిలాగా రక్షిస్తుంది. కానీ ఉపాధి కోసమని ఆ పల్లెల్లో ఉన్నటువంటి వారు నగరానికి వెళ్ళిపోయి వారికి అంత పెద్ద పట్టణంలో తలదాచుకోవడానికి కొంచెం కూడా స్థలం దొరకకుండా ఉంటే వారి బాధలు వర్ణనాతీతం. పేద రైతులు చిన్నగా ఉన్న ఇనపెట్టె లాంటి ఇరుకిరుకు గదుల్లో, మురికి ప్రదేశాలలో ఊపిరాడనటువంటి స్థితిని అనుభవిస్తూ బతుకుతూ ఉంటారు. నగరంలో ప్రతి మనిషి కష్టాలు, సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. అయితే సుఖాల కన్నా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఆ నగరంలో ఉన్నటువంటి వ్యక్తి జీవితము చదవదగినటువంటి ఒక పుస్తకం లాంటిది. అయితే ఎవరు కూడాను అతని పుస్తకాన్ని చదివేటువంటి వారే ఉండరు, వారి జీవిత పేజీలను తిప్పేటువంటి వారు ఉండరు, చదివేవారు ఉండరు. నగరంలోని మనిషి వెనుక అనేక రకాలైనటువంటి ఆసక్తికరమైన ఆనంద విషాద గాథలు ఉంటాయి, కానీ వాటినెవరూ కూడాను పట్టించుకోరు. అతని బాగోగులను ఎవరూ కూడాను పట్టించుకునేవారే ఉండరు. ఈ విషయాన్ని కవిగారు తెలుపుతున్నారు. నగరంలో ప్రొద్దున్నే విరబూసిన పువ్వుల్లాగా స్కూల్ పిల్లలు సిటీ బస్సుల్లో కానీ, ఆటోల్లో కానీ, నడకదారిన కానీ సందడి చేస్తూ ఉంటారు. వారి మాటల్లోంచి చదువుల సారం పుప్పొడిలా రాలుతూ ఉంటుంది అని కవిగారు ఈ నగర గీతం ద్వారా తెలియచేశారు. నగరం నిండా అన్ని వైపులా కూడాను అందమైనటువంటి ఎత్తైన భవంతులే ఉంటాయని చెప్పేసి అనుకోవద్దు. ఎందుకంటే కొన్ని మురికివాడలు ఉంటాయి, పూరిళ్ళు ఉంటాయి, చాలా పేదవారు ఉంటారు. అన్ని బ్యూటీ బిల్డింగులు
అనుకోవడం సరైంది కాదు. ఖరీదైన భవంతుల పక్కన చిన్న చిన్న పురిపాకలు కూడా ఉంటాయి. అక్కడ ఐశ్వర్యం కానీ దారిద్ర్యం కానీ రెండు కూడా పక్క పక్కనే సమాంతర రేఖల్లాగా ఉంటాయి. అవి ఎప్పుడు కూడాను కలుసుకోవు. ఏ రేఖ వెళ్ళే దారిన ఆ రేఖ వెళ్ళిపోతూ ఉంటుంది. అవి ఏ రోజు కూడా కలిసి ఉండవు. నగరంలో ఉన్న వ్యక్తులు వాళ్ళు పాపం కష్టపడి పని చేసినా వారికి విశ్రాంతి దొరకదు. కాస్త సమయం కావాలి అనుకున్నా వారికి ఆ కాస్త సమయం కూడా దొరకదు. ఎంత సంపాదించినా వారు సంపాదించిన ధనంతో వారు కావాలనుకునేటువంటి దాన్ని పొందలేరు. వారి కోరికను తీర్చుకోలేరు. వారి మనసులో బాధలు ఎన్నో ఉంటాయి. కృత్రిమమైనటువంటి నవ్వులు మాత్రమే ఉంటాయి. ఏదో నలుగురు నవ్వుతుంటే నలుగురితో పాటు అలా నవ్వినట్లు నవ్వడమే తప్ప హృదయం నుండి వచ్చినటువంటి నిజమైన నవ్వు మాత్రం కాదు. అందుకే ఇక్కడ కవి ఏమన్నారంటే అసహజపు నవ్వు. అసహజపు అంటే సహజం కానటువంటిది అసహజం కనుక ఇక్కడ అసహజపు నవ్వు అని చెప్పారు కవి. హడావుడి నడకలతో వెళ్ళే వాళ్ళు ఉంటారు. స్థిరత్వం ఉండదు. హడావుడిగా వెళ్తూ ఉంటారు. అందుకే కవి గారు ఇక్కడ పాదరసం నడకలు అన్నారు. అది కింద పడిందంటే అది జర్రున జారుతూ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అలాగే ఉంటాయంట పాదరసం నడకల్లాగా అస్థిరత్వంగా, స్థిరత్వం లేకుండా అన్నమాట. ఇక ఆటోల్లో తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాలి నడకన ప్రయాణం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కార్లలో ప్రయాణం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఇక్కడ కవి గారు దారిద్ర్య రేఖకు దిగుబడినటువంటి వ్యక్తుల నుంచి, మధ్యతరగతి వ్యక్తుల గురించి, తర్వాత బాగా డబ్బున్నటువంటి వ్యక్తుల వరకు తీసుకున్నారు. అంటే అందరి యొక్క జీవితం గురించి కవి గారు బాగా ఆకలింపు చేసుకొని ఉన్నారు. కనుక ఎవరెవరు ఏ విధంగా ఉంటారో కవి గారు చెప్తున్నారు. నగరంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నిరంతరం అంటే ఎల్లప్పుడూ, నగరంలో ఎల్లప్పుడూ కూడాను చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఏ వైపు నుంచి ప్రమాదం వస్తుందో తెలియదు, పొంచుకొని ఉంటుందో ఎవరికీ తెలియదు. 4 దిక్కుల్లోని రోడ్లలో మృత్యువు పొంచి ఉంటుందని కవి హెచ్చరిస్తున్నాడు. మృత్యువు అంటే మరణం. ఎప్పుడు వస్తుందో, ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు. 4 రోడ్లలో కూడాను మృత్యువు పొంచుకొని అంటే దాగి దాగి ఉంటుందంట, పొంచి ఉంటుందంట. వృక్షాల మీద ఉండే పక్షులు పరస్పరం కలిసిపోయి కలివిడిగా ఉంటాయి. పక్షులకి పేద ధనిక అనేటువంటి తేడాలు ఉండవు. అవి చక్కగా వాటికి కావలసిన ఆహారాన్ని తింటాయి. హాయిగా వచ్చి మళ్ళీ ఆ వృక్షాల పైన గూళ్ళల్లో చక్కగా నిద్రిస్తాయి. అయితే ఇక్కడ మనిషి నగరం అనే మహావృక్షం మీద, ఆ నగరంలో నివసించే వ్యక్తి సాటి మనిషితో ఎటువంటి ఆత్మీయమైన పలకరింపు కూడా లేకుండా, ఇరుగు పొరుగు వారనేటువంటి భావన కూడా లేకుండా, సాటి మనిషితో మాట్లాడేటువంటి సమయము లేదు. ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే, వారు ఏదైనా ఇతన్ని సాయం అడిగితే ఇతను సాయం చేసేటువంటి పరిస్థితి లేదు. ఒకరి కష్టం తీర్చేటువంటి పరిస్థితి లేదు. ఒకరికి ఒకరు ఏమాత్రం సహకరించుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకే కవిగారు ఇక్కడ ఏమన్నారు, ఎవరికి వారే ఏకాకిగా బ్రతుకుతుంటారు. ఎవరి బ్రతుకు వారిదే, ఎవరి నడక వారిదే, ఎవరి జీవనం వారిదే. ఈ యాంత్రిక మానసిక స్థితిని నిరసిస్తున్నాడు కవి. మనుషులు అన్నప్పుడు ఒకరితో ఒకరు సంబంధం ఉండాలి. పక్షులకైనా అవి కలివిడిగా ఉంటాయి. ఒక కాకి చనిపోయిందంటే దాన్ని చుట్టూరుగా కూర్చొని, ఒక కాకి ఆహారం ఉన్నదంటే అది గబుక్కన వెళ్ళి తినదు. అది మరో నాలుగు కాకులని పిలుచుకుంటుంది. మరి మనిషి ఆలోచించండి ఒకసారి, ఎలా ఉండాలి? మనిషి యాంత్రిక మానసిక స్థితికి దిగజారిపోతున్నాడు. యాంత్రికమైనటువంటి స్థితిలో వెళ్తున్నాడు, యంత్రంలాగా. అంటే తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని పట్టించుకోవడం లేదు. మానవత్వ విలువలు అనేటువంటివి ఇంకెలా ఉండగలుగుతాయి?
కనుక పూర్తి ఒక యంత్రంలాగా తయారైపోతున్నాడు. ఈ యంత్రంగా పోతున్నటువంటి స్థితిని నిరసిస్తున్నారు కవి. ప్రయోగశాలలో ఏవేవో రసాయన ద్రవాలు ఉంటాయి. అయితే అవి వేటిలో ఏది కలిపితే ఏం జరుగుతుందో తెలియదు. అందులో నుంచి మంటలు రావచ్చు, ఇంకేదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావచ్చు. అలాగే నగరం కూడా అంతకంటే కూడా ప్రయోగశాల ఏ విధంగా అయితే అర్థం కానటువంటి విధంగా ఉంటుందో అంతకంటే కూడాను అర్థం కానటువంటి రసాయనశాలగా నగరం ఉంటుంది అంటున్నారు కవి గారు. నగరంలో బతుకుదామని వచ్చిన వాళ్ళు ఉపాధి దొరకకపోయినా ఏదో ఒక రోజు దొరుకుతుందని ఆశతో వాళ్ళు పాపం వేచి ఉంటారు. ఇవాళ దొరకకపోయినా రేపైనా దొరకదా అంటూ వాళ్ళు ఆశగా వాటి కోసం చూస్తూ ఉంటారు. ఇక్కడి సౌకర్యాలు, విలాసాలు, వినోదాలు పై మెరుగులు మాత్రమే. అవి శాశ్వతాలా అంటే కాదు, అన్నీ కూడాను పై మెరుగులే. మరోవైపు నిరుద్యోగం, జీవన వ్యయం భయపెడుతున్నప్పటికీ కూడాను అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తులకి ఆ నగరం విడిచి మాత్రం వెళ్ళబుద్ధి కాదంట. కాలుష్యం కలవరపెట్టినా, ట్రాఫిక్ జామ్లో జీవితం ఇరుక్కుపోయినా నగరం విడిచి మాత్రం ఆ వ్యక్తికి వెళ్ళబుద్ధి కాదంట. ప్రశాంతంగా పల్లెకు తిరిగి పోనివ్వదంట. నగర జీవనం భయపెడుతున్నా నగరం విడిచి వెళ్ళబుద్ధి కాదు. కాలుష్యం కలవరపెట్టినా, ట్రాఫిక్ జామ్లో జీవితం ఇరుక్కుపోయినా నగరం విడిచి ప్రశాంతంగా పల్లెలకు తిరిగిపోనియని చిక్కుముడి విడదీయలేని పద్మ వ్యూహం లాంటిది ఈ నగరం అని చెప్తున్నారు. అంటే నగరం ఏ విధంగా ఉంటుంది? అది ఒక చిక్కు ముడిలాగా ఉంటుంది, పద్మ వ్యూహంలాగా ఉంటుంది. పద్మ వ్యూహంలోకి వెళ్ళడమే ఇంకా తిరిగి రావడం అంటే అది అసాధ్యం. పద్మ వ్యూహంలో ఇరుక్కున్నటువంటి వ్యక్తి ఇంకా రావడం అంటూ ఎట్లయితే ఉండదో ఆ విధంగానే నగరంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి తిరిగి మళ్ళీ రావడం అనేటువంటిది ఉండదు అని చెప్పేసి చెబుతున్నారు కవి గారు.